ఈరోజు ముఖ్యంగా విద్య, వైద్యము, త్రాగునీరు, అలాగే పిఎం కుసుమ్, సూర్యఘర్ ఈ యొక్క కేంద్ర మరియు రాష్ట్ర ప్రాయోజిత పథకాల అమలు తీరు మీద సమీక్ష నిర్వహించడం జరిగింది. ఈ సమీక్షకి అధికారులందరినీ కూడా సమయుక్తపరిచి సమాచారంతో సమన్వయకర్తగా అత్యంత అద్భుతంగా ఈ యొక్క సమీక్ష నిర్వహించడానికి మూల కారణమైనటువంటి చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గారు, అదేవిధంగా నగరపాలిక సంస్థ మేయర్ గారు అముదా గారు, అదేవిధంగా వివిధ శాఖలకి సంబంధించినటువంటి అధికారులు అందరూ కూడా హాజరు కావటం జరిగింది. సమాచారాన్ని చాలా చక్కగా అధికారులు ప్రజెంట్ చేయడం జరిగింది. ఏదైనా అంశాల్లో ఎక్కడైనా సమాచారం గ్యాప్ ఉంటే ఆ గ్యాప్ని మళ్ళీ వెంటనే వారు తెప్పించి ఆ సమాచారాన్ని అందజేయటం జరిగింది. చాలా లోతుగా ప్రతి ఒక్క పథకాన్ని క్షుణ్ణంగా సమీక్షించి ఇప్పుడు అమలు అవుతున్నటువంటి తీరు, అలాగే ఈ పథకాలకి సంబంధించి భవిష్యత్తులో ఏ అంశాలు పరిగణలోకి తీసుకుంటే ఇంకా ఎఫెక్టివ్ మెజర్స్ తోటి ఈ యొక్క పథకాలని ప్రజలకి అందించవచ్చు అనేటటువంటి ఒక మంచి వాతావరణంలో ఈ యొక్క సమీక్ష జరిగింది. మీ అందరికీ తెలుసు, ఈ సంవత్సరము ప్రారంభం ఫిబ్రవరిలో మొదటి దఫా సమీక్ష నిర్వహించినప్పుడు ఏ అంశాలు ప్రస్తావించామో వాటిని యాక్షన్ టేకింగ్ రిపోర్ట్ కింద వాటికి సంబంధించిన అంశాలు కూడా ఇవాళ ముఖ్యంగా తెలియజేస్తే మన్రేగా మీద, ఉపాధి హామీ మీద చర్చించడం జరిగింది. ఏ అంశాలు గత సమీక్షలో చెప్పిన దానికి సంబంధించిన అంశాల మీద పునఃసమీక్ష మన్రేగా మీద జరిగింది. దాంతోపాటు ముఖ్యంగా ఈరోజు ప్రాథమికంగా విద్యా, వైద్యం అంశాల మీద మేము దృష్టి సారించడం జరిగింది. విద్య, వైద్య స్వర్ణాంధ్ర లక్ష్యంగా చిత్తూరు జిల్లా అగ్రగామిగా ఈ అంశాల్లో నిలవాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ సమీక్ష జరిగింది. స్వర్ణాంధ్ర వికసిత భారత సంకల్పానికి అనుగుణంగా విద్య, వైద్య రంగాలలో చిత్తూరు జిల్లా అత్యుత్తమ ఫలితాలు చూపించేటటువంటి విధంగా అధికారులు పనిచేయాలి అని సూచించడం జరిగింది. జాతీయ ఆరోగ్య మిషన్, నేషనల్ హెల్త్ మిషన్ కార్యక్రమాల అమలు గురించి లోతుగా సమీక్ష చేయటం జరిగింది. ఆయుష్మాన్ భారత్, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ఏ విధంగా 2,30,000 మందికి 2024లో డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పడిన తర్వాత 2,30,000 మందికి ఇప్పటి వరకు కూడా ఈ యొక్క ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా దాదాపు ఒక 630 కోట్ల రూపాయల వరకు ఆ పథకం కింద ప్రభుత్వం ఖర్చు చేయడం జరిగింది ఇక్కడ చిత్తూరు జిల్లా ప్రజలకి. ముఖ్యంగా చిత్తూరు జిల్లా మానవ వనరుల అభివృద్ధితో స్వర్ణాంధ్రకి బాటలు అనేటటువంటి ఒక స్ఫూర్తితోటి ఈ సమీక్ష జరిగింది. అలాగే తల్లికి వందనం, డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాల ద్వారా పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు డ్రాప్ అవుట్స్ గణనీయంగా తగ్గాయి అనేటటువంటి అంశాలు, గణాంకాలు అధికారులు తెలియజేయటం జరిగింది. పిఎం శ్రీ మనబడి మన భవిష్యత్తుతో పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పన ద్వారా నాణ్యమైనటువంటి విద్యను అందించేటటువంటి విధంగా అడుగులు పడుతున్నటువంటి పరిస్థితి. పీటీఎం ఒక 4-5 రోజుల క్రితము అయింది, పేరెంట్ టీచర్స్ మీట్. పీటీఎం ద్వారా విద్యార్థుల తల్లిదండ్రులు, అధ్యాపకులు తోటి సమావేశమై పాఠశాలలో నాణ్యమైనటువంటి విద్యాబోధన, అలాగే పిల్లలకి నాణ్యమైన రుచితో శుచితో కూడినటువంటి మధ్యాహ్న భోజనాన్ని అందించడం, ఆ సదుపాయాలకి అద్భుతమైనటువంటి ఫలితాలు ఈరోజు కనపడతా ఉన్నాయి. విద్యార్థుల యొక్క ఒకవైపు చదువు కానీ, అలాగే మెగా డిఎస్సి ద్వారా అధ్యాపకులు ఇంతకుముందు ఉండేటువంటి కొరతను కూడా భారీగా గణనీయంగా తగ్గించడం జరిగింది. తద్వారా విద్యార్థులకి నాణ్యమైనటువంటి విద్య అందించేటటువంటి అవకాశం కలిగింది. జిల్లా భవిష్యత్తు అవసరాలకి అనుగుణంగా సురక్షిత త్రాగునీరు అందించేటటువంటి విధంగా గ్రామీణ ప్రాంతంలో జలజీవన్ మిషన్,
పట్టణ ప్రాంతాల్లో అమృత్ 2, అమృత్ 1 2014-19 మధ్యలో ఏదైతే మనం తీసుకున్నామో దానికి సంబంధించిన అంశాల్లో పూర్తి చేయటం, గ్యాప్ ఒక 20-25 కోట్లు 30 కోట్ల మధ్య ఏదైనా గ్యాప్ ఉంటే ఆ గ్యాప్ని అమృత్ 2లో ఇప్పుడు వచ్చినటువంటి స్కీమ్ ద్వారా దాన్ని ఫిల్ చేసుకునేటటువంటి విధంగా కార్యాచరణ తీసుకోవడం జరిగింది. ఏదైతే విద్య, వైద్య రంగము, అలాగే ఈ త్రాగునీరు, సురక్షిత త్రాగునీరు కావచ్చు, ఇటువంటి అంశాల్లో పథకాల యొక్క స్ఫూర్తిని అర్థం చేసుకుంటూ అభివృద్ధి దిశగా అడుగులు వేయాలని అది ప్రధానమని అధికారులకి తెలియజేయటం జరిగింది. తద్వారా స్వర్ణాంధ్ర వికసిత భారత్ లక్ష్యాలకు అనుగుణంగా ప్రతి కార్యక్రమాన్ని కూడా అమలు చేయాలని అధికారులకి దిశ నిర్దేశించడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించి పిఎం మాతృవందన యోజన, జనని సురక్ష యోజన, జనని శిశు సంరక్ష కార్యక్రమం, రాష్ట్రీయ కిషోర్ స్వస్థ కార్యక్రమము, రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమం, ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన, ఎన్టీఆర్ వైద్య సేవ, ఈ అంశాలన్నింటినీ కూడా వైద్య రంగానికి సంబంధించి సమీక్షలు తీసుకోవడం జరిగింది. వీటితో పాటు 108, 104, 102 ఈ వాహనాలకి సంబంధించినటువంటి అంశాల్లో కూడా ఏ సేవలు అందిస్తున్నాయి, వాటి యొక్క టైం ఏదైతే ఉందో, రీచ్ కావాల్సినటువంటి టైం ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా ఏదైతే మొడాలిటీస్ ప్రకారం ఉందో దాని ప్రకారము ఆ లక్ష్యాలకు అనుగుణంగా ఆ యొక్క వెహికల్స్ కూడా రీచ్ కావాలి, సర్వీస్ ప్రొవైడ్ చేయడానికి అనే అంశాన్ని అధికారుల దృష్టికి తేవడం జరిగింది. మరోవైపు విద్యకి సంబంధించి తల్లికి వందనం, అందరికీ తెలుసు, విద్యార్థులు ఎంతమంది ఉంటే ఇంట్లో అంతమందికి కూడా వారికి సహాయం చేయటం, డొక్క సీతమ్మ భోజన పథకం, పిఎంసి తదితర పథకాల ద్వారా ఏ విధంగా మానవ వనరులను అత్యున్నత మానవ వనరులుగా విద్యార్థులను తయారు చేయొచ్చు అనేటటువంటి కోణంలో సమీక్ష చేయడం జరిగింది. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సంబంధించినటువంటి తాగునీటికి సంబంధించినటువంటి అంశాలు, అలాగే పిఎం సూర్య గారికి సంబంధించిన అంశాల్లో కూడా చాలా చక్కగా ఈ యొక్క కార్యక్రమం జరిగింది. ఏదైతే కార్యాచరణ ఉందో ముఖ్యంగా 5 సంవత్సరాల నుంచి 19 సంవత్సరాల వారికి, అలాగే గర్భిణీ స్త్రీలకి రక్తహీనత ఏదైతే ఉందో దానికి ఆ ఇబ్బంది నుంచి బయట వేసేదానికి పిఎం పోషణ ద్వారా, అలాగే ఐసిడిఎస్ సెంటర్స్ ద్వారా వారికి నాణ్యమైనటువంటి ఆహారాన్ని, పోషక విలువలతో కావాల్సినటువంటి ఆహారాన్ని, వారికి కావాల్సినటువంటి మెడిసిన్ని కూడా సకాలంలో అందించేటటువంటి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ప్రధానమంత్రి సురక్ష మాతృత్వ అభియాన్ కింద 15 రోజులకు ఒకసారి ముందస్తుగానే గర్భిణులకి వారికి కావాల్సినటువంటి స్కాన్లు, రక్త పరీక్షలు చేయడం ద్వారా ప్రతి నెల 9 అలాగే 10వ తారీఖుల్లో ఆసుపత్రులు ఏవైతే ఉన్నాయో, పిహెచ్సిలు కానీ వివిధ రకాల ప్రభుత్వం నిర్వహించేటటువంటి ఆయుష్మాన్ భారత్ మందిరాలు కానీ వీటిల్లో గైనకాలజిస్టులు కానీ ఒక క్వాలిఫైడ్ డాక్టర్ ద్వారా గర్భిణీ స్త్రీలకి పరీక్షలు, వారికి కావాల్సినటువంటి సేవలు అందించడం జరుగుతూ ఉంది. జిల్లాలో 100% ప్రసవాలు కూడా గర్భిణీ స్త్రీలకు సంబంధించి ఆసుపత్రుల్లో, ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల్లో జరుగుతూ ఉన్నాయి. ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు 4,999 మంది, అంటే 5,000 మంది వరకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పిల్లలు జన్మ ఇవ్వటం జరిగింది, శిశువులు. 2024-25లో 9,431 మంది శిశువులకి ఆసుపత్రులు, ప్రభుత్వ ఆసుపత్రులు జన్మనిచ్చారు. అదే జిల్లా వ్యాప్తంగా మొత్తం చూస్తే ప్రైవేటు, ప్రభుత్వ ఆసుపత్రులు 25,000 పైగా శిశువుల యొక్క జననం నమోదవుతూ ఉంది. ఇందులో 97% గర్భిణీ స్త్రీలకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎవరైతే కాన్పులు అవుతున్నాయో వారిలో 97% మంది గర్భిణీ స్త్రీలకి జననీ సురక్షణ యోజన కింద 1,000 రూపాయలు వరకు వారికి అందించడం జరుగుతుంది. అదే పట్టణ ప్రాంతాల్లో అయితే 600, గ్రామీణ ప్రాంతాల్లో 1,000 రూపాయల వరకు కూడా సహాయం చేయడం జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు అక్టోబర్ నెల వరకు 44,42,000 రూపాయలని వారికి ఈ 1,000 రూపాయలు చొప్పున వారికి అందించడం జరిగింది. 2024-25లో ఇది 80,54,000 రూపాయల వరకు కూడా ఈ యొక్క జననీ సురక్షణ యోజన ద్వారా అందించడం జరిగింది. అలాగే జననీ శిశు సంరక్షణ కార్యక్రమం, ఈ కార్యక్రమం కింద ఉచిత పౌష్టికాహారాన్ని, మందులని, వైద్య పరీక్షల్ని, ఈ సేవలన్నింటినీ కూడా అందించడం జరిగింది. అక్టోబర్ వరకు 15 లక్షల రూపాయల విలువైనటువంటి
సేవలను అందించడం జరిగింది. 2024-25కి దాదాపు 28,29,000 రూపాయల వరకు ఉండేటటువంటి సేవల్ని అందించడం జరిగింది లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా. స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాలకి అనుగుణంగా ప్రజలకు నాణ్యమైనటువంటి వైద్య సేవలు అందించడానికి ప్రభుత్వం దృష్టి సారిస్తూ ఉంది. ఈ కార్యక్రమంలో మాతా శిశు మరణాల రేటును తగ్గించడమే లక్ష్యంగా అధికారులకి సూచనలు చేయటం జరిగింది. ఇన్ఫాంటిల్ మోర్టాలిటీ రేట్ అలాగే మదర్ మోర్టాలిటీ రేట్ దేశ సగటు కన్నా కూడా జిల్లాలో చాలా తక్కువగా నమోదవుతున్నాయి. కాబట్టి ఒక మంచి పరిణామం. ప్రధానమంత్రి మాతృవందన యోజన కింద మొదటి కాన్పు కింద జన్మించినటువంటి పిల్లలకి 5,000 రూపాయల వరకు 2 వాయిదాల చొప్పున సహాయం చేయటం జరుగుతుంది. మరొక 1,000 రూపాయలని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనుక ఆ కాన్పు జరిగితే మరొక 1,000 రూపాయలు జోడించి వారికి ఇవ్వడం జరుగుతుంది. రెండో కాన్పులో కనుక ఉమెన్ చైల్డ్ మహిళా శిశువు కనుక జన్మిస్తే మరొక 6,000 రూపాయలు ఎట్ ఏ టైము ప్రోత్సాహంగా అందించడం జరిగింది. 2024-25 సంవత్సరం మొదటి కాన్పుకి 5,790, అలాగే రెండవ కాన్పుకి 1,564 మంది, మొత్తం కూడా 7,344 మంది లబ్ధిదారులకు 3,83,00,000 రూపాయలను నగదును బదిలీ చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని 2025-26 తర్వాత ICDS వారికి ఈ యొక్క కార్యక్రమాన్ని వారిని అమలు చేయమని వారికి బదిలీ చేయడం జరిగింది. అలాగే స్కూల్లో ఐ స్క్రీనింగ్ కంటి పరీక్షలకి సంబంధించి పిల్లలకి సంబంధించి ఈ యొక్క జిల్లాల్లో ఉన్నటువంటి పాఠశాలలో మొత్తం కూడా 3,400 మందికి ఇప్పటి వరకు ఈ సంవత్సరం చేయడం జరిగింది. గత సంవత్సరం 3,500 మందికి చేయడం జరిగింది. వీళ్ళల్లో అవసరమైన వారందరికీ కూడా కళ్ళజోళ్ళు అవసరమైన వారందరూ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. మరో 524 మందికి ఈ సంవత్సరం ఇప్పటి వరకు, గత సంవత్సరంలో 1950 మందికి కంటి ఆపరేషన్లు కూడా ఈ యొక్క విద్యార్థులకి చేయించడం జరిగింది. సీజనల్ వ్యాధులకి సంబంధించినటువంటి అంశంలో ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకి తెలియజేయడం జరిగింది. ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు మొత్తం కూడా ముందస్తు రోగ నిరోధమే లక్ష్యంగా ప్రాథమిక ఆరోగ్యం కోసం ఈ జిల్లాలో మొత్తం కూడా 464 గ్రామీణ ఆరోగ్య కేంద్రాలు ఉంటే అందులో 118 భవనాలు కొత్తవి మంజూరయ్యాయి. మిగతాయి ఆల్రెడీ ఉన్నటువంటి భవనాల్లో విధులు నిర్వర్తిస్తున్నటువంటి పరిస్థితి. అలాగే రాష్ట్రీయ కిషోర్ స్వస్థ కార్యక్రమం కింద 10 నుంచి 19 సంవత్సరాల వయసు కలిగినటువంటి పురుషులు మరియు మహిళలు ఎవరైతే ఉన్నారో నగరాల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటటువంటి వారు, అలాగే పాఠశాలలో చదువుతున్నటువంటి వారు, చదువుని మానేసిన వారు ఎవరైనా కానీ సమగ్రంగా అందరినీ కూడా 10 నుంచి 19 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళందరినీ కూడా కవర్ చేయడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం యొక్క మూల లక్షణము వ్యాధి అనేటటువంటి సోకే ముందే నిరోధాత్మకమైనటువంటి చర్యలకి ప్రోత్సాహకంగా చికిత్స సేవల్ని అందించడంతో పాటు కౌన్సిలింగ్ ఇవ్వటం, వాళ్ళకి ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం జరుగుతూ ఉంది. చాలా ముఖ్యమైనటువంటి కార్యక్రమము రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమం. ఇప్పటికీ జిల్లా హెడ్ క్వార్టర్లో ఒక కేంద్రం నడుస్తుంది. అయితే జిల్లా కలెక్టర్ గారు మారుమూల ప్రాంతాల్లో ఉండేటటువంటి పిల్లలకు కూడా ఈ సేవలు అందించాలని అంటే రెండో కేంద్రం కూడా రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమం కింద ఏర్పాటు చేయాలి అనేటటువంటి దాన్ని రిమోట్ ఏరియాలో ఉండేటటువంటి పిల్లలకు కూడా సేవలు అందించేటటువంటి విధంగా పుట్టినటువంటి పిల్లల నుంచి 18 సంవత్సరాల వయసు వరకు ఉన్న వారి పిల్లలకి, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి, పట్టణాల్లో బస్తీల్లో ఉండేవారికి, అలాగే ప్రభుత్వ సహాయ పాఠశాలలో చదివేటటువంటి పిల్లలకి ఈ యొక్క కార్యక్రమాన్ని వారికి సహాయంగా వినియోగించడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క స్క్రీనింగ్ విధానం ఏంటంటే ప్రభుత్వ ఆరోగ్య సదుపాయాల్లో ఇంటి వద్ద స్క్రీనింగ్ నిర్వహించబడుతుంది, అలాగే పాఠశాలలో స్క్రీనింగ్ నిర్వహించబడుతుంది, అంగన్వాడీ కేంద్రాల్లో స్క్రీనింగ్ నిర్వహించబడుతుంది. తద్వారా పుట్టినటువంటి పిల్లలు తక్కువ బరువుతో పుట్టినా ఏదన్నా వ్యాధి ఏదన్నా ఉండి వారి యొక్క ఎదుగుదలకి ఆటంకంగా ఉన్నా, వాళ్ళు ఏదన్నా ఎదుగుదల ఆలస్యంగా ఉంటుందా, పోషక ఆహారం సక్రమంగా లేక ఇబ్బందులు పడుతుంది, ఇటువంటి వారందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమం ద్వారా సాయం చేయటం జరుగుతుంది. ఏదైతే ఇప్పుడు ఇన్ఫాక్ట్ మోర్టాలిటీ రేట్ ఏదైతే ప్రతి 1000 మందికి శిశువుల జననం సంబంధించి మరణాల రేటు రాష్ట్రంలో 18గా నమోదు కాగా చిత్తూరులో జిల్లాలో సగటు 6.2గా నమోదైంది. అంటే రాష్ట్రంలో 18 మంది వరకు మరణాలు శిశువులు ఉంటే రాష్ట్రంలో
ఈ యొక్క జిల్లాలో 6.2గా నమోదైందంటే చాలా సానుకూలంగా మంచిగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు అనేటటువంటి దాన్ని మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఎంఎంఆర్, అలాగే మదర్ మోర్టాలిటీ రేట్, ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో ప్రతి 1,00,000 మంది గర్భిణుల్లో మరణించేటటువంటి వారి రేటు దేశవ్యాప్తంగా రాష్ట్ర సగటు 39 ఉంటే ఈ యొక్క చిత్తూరు జిల్లాలో 21.33గా నమోదైంది. అంటే ఇందులో కూడా ప్రోగ్రెసివ్గానే రాష్ట్ర సగటుతో చూసినట్లయితే నమోదవుతుంది. ఇంకా భారీగా ఈ యొక్క ఎంఎంఆర్ని మదర్ మోర్టాలిటీ రేట్ని తగ్గించేటటువంటి విధంగా ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. వీటి మీద ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్, ఎంఎంఆర్ మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి కూడా సాధించమని అధికారులకు తెలియజేయడం జరిగింది. నిక్షయ పోషణ యోజన అంటే టీబీ వ్యాధి సోకినటువంటి వారికి సంబంధించి వ్యాధి నిర్ధారణ అవగానే మొదట 3,000 రూపాయలు, అలాగే 3 నెలల తర్వాత మరొక 3,000 రూపాయలు సహాయం చేయడంతో పాటు పోషకాహారం కోసం నెలకి 1,000 రూపాయలు చొప్పున సహాయం చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఈ సంవత్సరం 1937 మందికి సహాయం చేయడం జరిగింది. గత ఏడాది 2,582 మందికి చేయడం జరిగింది. అదేవిధంగా జాతీయ కుష్టు నివారణ కార్యక్రమం ఎన్ఎల్ఈపి కింద ఈ సంవత్సరం 7 మందికి, గత సంవత్సరం 7 మందికి 12,000 రూపాయలు చొప్పున సహాయం అందించడం జరిగింది. అలాగే ఎన్విబిడిసిపి అంటే క్రిమి కీటకాదుల ద్వారా సంక్రమించేటటువంటి వ్యాధులు, వాటి ద్వారా ఇబ్బంది కాకుండా వాటికి కావాల్సినటువంటి అంశాల్లో అవగాహన కల్పించడానికి 13,25,000 రూపాయలు ఇప్పటి వరకు ఖర్చు చేయగా గత సంవత్సరం 18,69,000 రూపాయల వరకు ఖర్చు చేయడం జరిగింది. అలాగే చిన్నారులు, గర్భిణీ స్త్రీలు, రక్తహీనత సమస్య లేకుండా చూడటం, పోషకాహారం అందించేటటువంటి దానికి 12 ఐసిడిఎస్ కేంద్రాలు జిల్లాలో ఉంటే 2,420 అంగన్వాడీ కేంద్రాలు పనిచేస్తూ ఉన్నాయి. వైద్య ఆరోగ్యం అలాగే విద్యాశాఖ అధికారుల సమన్వయంతో ఈ యొక్క ఐసిడిఎస్ కేంద్రాలు, అంగన్వాడీ కేంద్రాలు పనిచేస్తూ ఉన్నాయి. మొత్తం ఈ అంగన్వాడీ కేంద్రాల నుంచి 18,000 మంది గర్భిణీలు, 51,000 మంది ఎవరైతే ఉన్నారో 7 నెలలు లోపు నుంచి 3 సంవత్సరాల లోపు ఉండేటటువంటి పిల్లలకి, 30,000 మంది 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాలు ఉండేటటువంటి దాదాపు 1,00,000 మంది పిల్లలకి ఈ ఐసిడిఎస్ సెంటర్, అంగన్వాడీ కేంద్రాలు 2,420 కేంద్రాల నుంచి వారికి కావాల్సినటువంటి ఆహారం, పోషణకి సంబంధించినటువంటి పౌష్టికాహారం అందించడం, వారికి కావాల్సిన సేవలు అందుతూ ఉన్నాయి. ఆయుష్మాన్ భారత్ అలాగే ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద ఇక్కడ దాదాపు జన ఆరోగ్య యోజన, ఎన్టీఆర్ వైద్య సేవ, ముఖ్యంగా ఎన్టీఆర్ వైద్య సేవకి సంబంధించి 436 కోట్ల రూపాయలు 2024లో ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు 436 కోట్ల రూపాయల ఖర్చుతో 2,30,000 మందికి వివిధ రకాలైనటువంటి వైద్య సేవలు అందించడం జరిగింది. దాదాపు 3,257 వైద్య సేవలు ఈ ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఇవాళ రాష్ట్రంలో అంతా ఉన్నాయి. 108 వాహనాలు ఏదైనా యాక్సిడెంట్స్ అయితే వారిని సురక్షితంగా హాస్పిటల్కి తీసుకొచ్చి వారికి కావాల్సిన మెరుగైన చికిత్స అందించడానికి 44 108 వాహనాలు వినియోగించబడుతున్నాయి. 104 వాహనాలు ఒక 33 ఉన్నాయి. వీటి యొక్క లక్ష్యం ప్రతి మండలానికి కూడా నెలలో 2 సార్లు వెళ్ళి అక్కడ ఉండేటటువంటి ప్రజలకి ఎవరైతే ఉన్నారో వారికి కావాల్సినటువంటి పరీక్షలు చేయటం, వారికి ఇవ్వాల్సినటువంటి మందులు అందించటము, ఒక డాక్టర్ కూడా ఆ 104 వాహనంలో వారి సేవలు అందించేటటువంటి పరిస్థితి. అలాగే 16 102 వాహనాలు తల్లి పిల్ల ఎక్స్ప్రెస్, ఏదైతే గర్భిణీ స్త్రీలు వాళ్ళు డెలివరీ అయిపోయిన తర్వాత వారి గృహాలకి సురక్షితంగా వారిని చేర్చడానికి ఒక 16 వాహనాల ద్వారా సేవలు అందుతూ ఉన్నాయి. ఈ వాహనాలకు సంబంధించి రెస్పాన్స్ టైం తగ్గించేందుకు నిరంతర పర్యవేక్షణ, సమన్వయం అవసరమని అధికారులకి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా జిల్లాలో మొత్తం కూడా ఇప్పటి వరకు 70 సంవత్సరాలు దాటినటువంటి వారికి ఆయుష్మాన్ భారత్ అబా కార్డుకి సంబంధించి అర్హులైనటువంటి వాళ్ళు 70 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారికి 95% పైగా కార్డులు అందినటువంటి పరిస్థితి. కానీ 70 సంవత్సరాలు పైబడినటువంటి వారు 1,61,000 మంది ఉంటే కేవలం 11,000 మందికి మాత్రమే కార్డును తీసుకున్నారు. అంటే ఇంకా 1,50,000 మందికి అందనటువంటి పరిస్థితి. దానికి కారణం ఏంటంటే 70 సంవత్సరాలు పైబడినటువంటి వారు ఆ కార్డు తీసుకోవడానికి ఆ కార్డు ఎక్కడైతే జారీ చేసే కేంద్రానికి రాలేనటువంటి పరిస్థితి. ఏ విధంగా వీరిని ఐడెంటిఫై చేసి వారి దగ్గరికి వెళ్ళి సేవలు అందించడం ద్వారా వాటిని పూర్తి చేయొచ్చు అనేటటువంటి దాన్ని కూడా అధికారుల దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. ఎందుకంటే 70 ఏళ్ళు దాటిన వాళ్ళు రావటం కష్టం కాబట్టి మనమే వాళ్ళ దగ్గరికి, ఎందుకంటే ఆ మిషన్ కూడా పోర్టబుల్.
సో ఒక 2 months 3 months గట్టిగా కాన్సన్ట్రేట్ చేస్తే వాళ్ళు కూడా పూర్తి అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఇక విద్యారంగంలో బేటీ బచావ్ బేటీ పడావ్ దాదాపు 15 నుంచి 18 సంవత్సరాలు వయసు ఉన్నటువంటి వారు, 11 నుంచి 14 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వారిని 2 కేటగిరీలుగా డివైడ్ చేసి ఒక 600 గ్రూపులుగా ఏర్పాటు చేసి ఒక్కొక్క గ్రూపులో 50 నుంచి 100 మందిని చేసి కూర్పు చేసి చదువు యొక్క ఆవశ్యకత, మంచి చెడు ప్రవర్తనకు సంబంధించి అవగాహన కల్పించడానికి ఈ యొక్క కార్యాచరణ తీసుకున్నామని అధికారులు తెలియజేయడం జరిగింది. తల్లికి వందనం ముఖ్యంగా ఈ జిల్లాలో 2,23,000 మందికి 334 కోట్ల రూపాయలు వరకు తల్లికి వందనం యొక్క ఫలితం అందుతూ ఉంది. అలాగే సమగ్ర శిక్షా అభియాన్ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్రుల ద్వారా ఎలిమెంటరీ స్కూల్ నుంచి సెకండరీ స్కూల్ విద్యార్థినులకు అవసరమైనటువంటి మౌలిక సదుపాయాల కల్పన, చదువుకు అవసరమైనటువంటి నోట్ పుస్తకాలు, వర్క్ బుక్స్, డిక్షనరీలు, అలాగే బ్యాగ్స్, యూనిఫామ్, షూస్, వాళ్ళకి అవసరమైనటువంటి సౌకర్యాలన్నీ కూడా సమగ్ర శిక్షా అభియాన్ తోటి అనుసంధానం చేయడం ద్వారా విద్యార్థులకి అందించడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు సాధించేటటువంటి పరిస్థితి. జిల్లాలో 42 పిఎంశ్రీ స్కూల్స్ కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. అలాగే మోడల్ స్కూల్స్ ఒక 489 ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇప్పటి వరకు పిఎంశ్రీ యోజన కింద మౌలిక సదుపాయాల కల్పన లక్ష్యంగా విద్యార్థులకి సంబంధించినటువంటి వారికి త్రాగునీరు కానీ లేకపోతే కాంపౌండ్ వాల్, స్వచ్ఛతకి సంబంధించి ఫర్నిచర్ ఆధునీకరణ, స్కూల్స్ ఆధునీకరణ చేయడానికి దాదాపు ఒక 8,47,00,000 రూపాయలు శాంక్షన్ చేస్తే 7,25,00,000 ఇప్పటి వరకు కూడా రిలీజ్ చేయడం జరిగింది. అందులో 4,50,00,000 ఖర్చు చేయడం జరిగింది. 134 పనులు మొత్తం ఉంటే 97 పనులు కూడా పూర్తి చేయడం జరిగింది. జిల్లాలో కేంద్ర ప్రభుత్వం సహకారంతో పిఎంసి పాఠశాలలో నిర్వహించడం జరుగుతూ ఉంది. వీటిని త్వరలో ఆకస్మిక తనిఖీలు కూడా కొన్ని చేసేటటువంటి అవకాశం ఉంది. అలాగే డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం కింద జిల్లాలో 1,33,837 మంది విద్యార్థులు ఉంటే అందులో 1,30,000 మంది వరకు ఆ యొక్క డొక్కమ్మ సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం పథకాన్ని వినియోగించుకుంటున్నారు. ఇందులో ఒక 29,000 మందిని అక్షయ పాత్ర ద్వారా వారు ఈ యొక్క సేవను వినియోగించుకున్నారు. వారంలో 5 రోజులు కోడిగుడ్డుతో కూడినటువంటి పౌష్టికాహారాన్ని మధ్యాహ్న భోజన పథకం కింద విద్యార్థులకు అందించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా పిల్లలకి కానీ గర్భిణీ స్త్రీలకి ఎనిమియా, రక్తహీనత ప్రాబ్లము ఐడెంటిఫై చేసే రక్త పరీక్షలో వారికి కావాల్సినటువంటి ఐరన్ మాత్రలు కానీ వారికి కావాల్సినటువంటి పిఎం పోషణ్ ద్వారా ఆహారాన్ని అందించడం జరుగుతూ ఉంది. అలాగే స్వర్ణాంధ్ర సాధనకి సురక్షిత త్రాగునీరు అనేటటువంటి చాలా కీలకమైన అంశం కాబట్టి జల్ జీవన్ మిషన్కి సంబంధించిన మొత్తం పరిస్థితిని గతంలో అధ్యయనం చేసినటువంటి అంశాన్ని మరొకసారి పునఃసమీక్షించడం జరిగింది. అలాగే అమృత్ స్కీమ్కి సంబంధించినటువంటి అంశంలో కూడా అమృత్ 1లో పూర్తి కావాల్సిన పనులు అమృత్ 2లో సమన్వయపరుచుకొని పూర్తి చేసేటటువంటి విధంగా, అలాగే అడవిపల్లి రిజర్వాయర్ దగ్గర నుంచి ఇక్కడికి దాదాపు 83 కిలోమీటర్ల దూరం ఉంటే దాదాపు 70 కిలోమీటర్ల పైన ఇప్పటికే పూర్తయినటువంటి పరిస్థితి. మిగతా ఆ డిస్టెన్స్ను కూడా పూర్తి చేసి చిత్తూరు ప్రజలకి త్రాగునీరు అందించేటటువంటి విధంగా కార్యాచరణ తీసుకోవడం జరుగుతూ ఉంది. అలాగే వాటర్ స్టోరేజ్కి జిల్లాలో ఎక్కడెక్కడైతే రిజర్వాయర్ల నిర్వహణకి సంబంధించినటువంటి అంశంలో కూడా అవసరమైనటువంటి ల్యాండ్ అలొకేషన్ కానీ వాటి పూర్తి చేయడం, వాటి అనుమతులు తేవడం కానీ బాగా వేగంగా జరుగుతూ ఉంది. అలాగే పిఎం సూర్యఘర్ పథకంకి సంబంధించి సోలార్ రూఫ్ టాప్ కార్యక్రమంలో కూడా వేగంగా పూర్తి చేయాలి. ఎస్సీ ఎస్టీలకు సంబంధించి 31,000 మంది వరకు రిజిస్టర్ అయ్యారని అధికారులు తెలియజేశారు. వాళ్ళు కూడా వేగంగా ఆ యొక్క కార్యాచరణ రాబోయే 3-4 నెలల్లో పూర్తి కావాలని, పిఎం కుసుమ్ కార్యక్రమానికి సంబంధించి దాదాపు ఒక 2 ప్రాజెక్టులు దాదాపు మెటీరియలైజ్ అయినటువంటి పరిస్థితి కాకుంటే వాటికి సంబంధించినటువంటి విధి విధానాలు అటవీ శాఖ, దేవాదాయ శాఖకి సంబంధించినటువంటి భూములకి సంబంధించి ఏ విధంగా వాటిని అలాట్మెంట్ చేయాలి, వాటికి సంబంధించినటువంటి ప్రతిబంధకాలు ఏ విధంగా బయటికి వేసి వేగంగా ఇవి పూర్తి చేయాలనే దాని మీద దృష్టి పెట్టినట్టు అధికారులు తెలియజేశారు. చాలా చక్కగా జరిగింది. ఒక్క అంశాన్ని చిత్తూరు జిల్లాకి సంబంధించి గతంలో జరిగినటువంటి సమీక్ష, లాస్ట్ టైం ఫిబ్రవరిలో జరిగినటువంటి సమీక్షలో ఒక నిర్ణయాన్ని ఇక్కడ తీసుకొని ముఖ్యమంత్రి గారి దృష్టికి తేవటం జరిగింది. ముఖ్యంగా సిఎంఎఫ్ఎస్ నిధులు ఏదైతే ఉందో మున్సిపల్ కార్పొరేషన్ నుంచి రాకుండా 2019-24 మధ్య అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం పక్కదోవ మళ్లించిందో దాని తప్పు. ఆ విధంగా చేయటం వల్ల మున్సిపాలిటీస్ దెబ్బతింటున్నాయి అనేటటువంటి అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తెచ్చిన అనంతరం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సిఎంఎఫ్ఎస్ ద్వారా మున్సిపాలిటీ నిధులు తరలించకుండా మున్సిపల్ కార్పొరేషన్లు మున్సిపాలిటీగా వినియోగించుకునేటటువంటి విధంగా ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వటం,
ఈ యొక్క మున్సిపల్ కార్పొరేషన్కి దాదాపు ఒక 13 కోట్ల రూపాయల వెసులుబాటు ఆ నిర్ణయం వల్ల రావటం వల్ల ఎమ్మెల్యే గారు కూడా ఉదయం కలిసినప్పుడు చెప్తున్నారు, ఆ వెసులుబాటుని అర్థం పెట్టుకుని 25 కోట్ల రూపాయల వరకు అభివృద్ధి పనులకు వినియోగించుకునేదానికి కార్యాచరణ తీసుకున్నామని చెప్పారు. కాబట్టి సమీక్ష యొక్క మూల ఉద్దేశం అధికారుల్ని సమయుతపరచడము, ప్రభుత్వం ఏదైతే ఒక ఉద్దేశంతో ఈ యొక్క పథకాలు అమలు చేయాలనేటువంటి నిర్ణయం తీసుకుందో ఆ పథకాల అమలు ఆ యొక్క ఉద్దేశానికి అనుగుణంగా చేయాలి అనేటటువంటి స్వర్ణాంధ్ర లక్ష్య సాధన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో ఆ దిశగా అడుగులు వేసేటటువంటి విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కాంక్షించినటువంటి సంకల్పించినటువంటి వికసిత భారత్లో స్వర్ణాంధ్రాన్ని భాగస్వామ్యం చేయాలంటే విద్యా వైద్యం అనేటటువంటిది చాలా కీలకమనే ఉద్దేశంతో ఈ యొక్క సమీక్ష నిర్వహించడం జరిగింది. ఈ సమీక్షకి సమన్వయకర్తగా ఈ యొక్క అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని ఇప్పటి వరకు నిర్వహించినటువంటి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గారికి, అలాగే జిల్లా చిత్తూరు నగరపాలక సంస్థ మేయర్ అమ్దా గారికి, అలాగే అధికారులు, వివిధ శాఖల అధికారులు ఓపికగా ఇంతసేపు వారు కూడా ఈ యొక్క సమీక్షలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి సమాచారం ఇచ్చినటువంటి వారికి, అలాగే ఏ అయితే కొన్ని సూచనలు వారి దగ్గర నుంచి ఇచ్చారో అధికారులు వారందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమాన్ని కవర్ చేయడానికి వచ్చినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు.